హలో గైస్, ఈసారి వ్లాగ్ వచ్చేసి దేవుడి పూజా సామాగ్రి పైన అన్నమాట. సో మనకి ఇది శ్రావణ మాసం కాబట్టి బేసికల్గా ఇంట్లో పూజ అంటూ చేస్తారు. సో కెనడాలో కూడా మేము శ్రావణ మాసంలో అమ్మవారికి బాగా మొక్కుతాము. అండ్ ఆల్సో మా వైఫ్ శ్రావణ శుక్రవారం సందర్భంగా మంచి పూజ చేయాలని చెప్పి డిసైడ్ అయింది. సో దానికి సంబంధించిన కొన్ని పూజా సామాగ్రి వచ్చేసి మనము ఎక్కడ కొందాము కెనడాలో అని చెప్పేసి మేము సెర్చ్ చేస్తే మేము ఉండేది ఓక్విలే కాబట్టి ఓక్విలే దగ్గరలో బ్రాంప్టన్లో చాలా మటుకు మన ఇండియన్స్ ఎక్కువ ఉంటారు. సో బ్రాంప్టన్లో వెళ్ళి అక్కడ పూజా స్టోర్లో కొన్ని పూజా సామాగ్రి తీసుకుందామని డిసైడ్ అయినాము. సో వీఆర్ గోయింగ్ దేర్. సో లెట్స్ గో దేర్ అండ్ ఐ షో యూ ద పూజా సామాగ్రి. ఇక్కడ పూజా సామాగ్రి ఎలా ఉంటుంది, ఎలా దొరుకుతుంది, కాస్ట్ ఎంత ఉంటుంది అనేది మీకు ఒకసారి చూపిస్తాను. స్టే విత్ మీ. సో గైస్, మనం ప్రస్తుతానికి బ్రాంప్టన్కి ఆల్మోస్ట్ దగ్గరలో ఉన్నాము. సో బ్రాంప్టన్లో ఎక్కువగా మన ఇండియన్స్ ఉంటారు అండ్ ఆల్సో ఎస్పెషల్లీ ఎక్కువ పంజాబీస్ ఎక్కువ ఉంటారు ఇక్కడ. సో పంజాబీస్కి మన కెనడాకి చాలా రిలేషన్షిప్ ఉంది. వాళ్ళు ఆల్మోస్ట్ లైక్ ఎప్పుడో మన ఇండిపెండెన్స్ కన్నా ముందే వాళ్ళు ఇక్కడికి వచ్చి సెటిల్ అయ్యారు. సో అందుకనే పంజాబీస్ ఎక్కువ ఉంటారు అన్నమాట కెనడాలో. దట్ ఒంటారియో స్టేట్లో వాళ్ళు బ్రాంప్టన్లో చాలా ఎక్కువ మంది ఉంటారు. సో ఐ షో యూ ద రూట్స్ అండ్ ఆల్సో మీకు ఇక్కడ ట్రాఫిక్ చాలా ఎక్కువ ఉంటుంది. యూ కెన్ టేక్ ఎ లుక్. చూసారు కదా ట్రాఫిక్ ఇక్కడ. సో జనరల్ గా ట్రాఫిక్ చాలా ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే ఎక్కువ బ్రాంప్టన్ లో చాలా చాలా ఎక్కువ స్టోర్స్ ఉంటాయి, ఎక్కువ బిజినెస్ సంబంధించిన స్టోర్స్ ఎక్కువ ఉంటాయి ఇక్కడ. సో అందుకే కొంచెం ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది. సో మనం దగ్గరకు వచ్చేసాం. ఇండియన్ బజార్, పూజా ఇండియన్ బజార్ అని చెప్పేసి ఇక్కడ ఒక స్టోర్ ఉంది. ఆ స్టోర్ దగ్గరకు వచ్చాము. లెట్స్ గో దేర్ అండ్ ఐ విల్ షో యూ ద స్టోర్. ఓకే, ఓకే గైస్, మనము ఇండియన్ పూజా బజార్కి వచ్చాం. దిస్ ఇస్ ద ఇండియన్ పూజా బజార్. లెట్స్ గో ఇన్సైడ్ అండ్ మీకు ఒకసారి స్టోర్ మొత్తం చూపిస్తాను. మేము ఏ ఐటమ్స్ కొంటామో అది కూడా చూపిస్తాను మీకు. లెట్స్ గో ఇన్సైడ్. ఇక్కడ చూడండి, మనకు కూర్చోడానికి చైర్లు కూడా అమ్ముతున్నారు. మంచిగా మనకు వరండాలో కూర్చొని ఇలాంటి చైర్స్ వేసుకోవచ్చు. వెరీ గుడ్. చూసారు కదా, ఇది ఇక్కడ షాప్లో చాలా చాలా మంచి ఐటమ్స్ ఉన్నాయి. మంచి దేవునికి సంబంధించిన చాలా ఐటమ్స్ ఉన్నాయి. సో ఐ షో వన్ బై వన్ హియర్. సో ఇంటికి సంబంధించిన ఐటమ్స్ చాలా ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. ఐ షో యూ ద రెస్ట్ ఆఫ్ ద ఐటమ్స్ హియర్. లెట్స్ గో. చూసారు కదా, ఇక్కడ బుద్ధుడు, తర్వాత సాయిబాబా, మన శివుడు, చాలా ఫొటోస్ ఉన్నాయి. తర్వాత ఇతను గురు నానక్ సంబంధించిన దేవుడు అనుకుంటా. అండ్ ఆల్సో ఆంజనేయ స్వామి ఫోటోలు ఉన్నాయి ఇక్కడ, సాయిబాబా ఫోటోస్. Hi guys, so these are all Swamis. So I'm going to show you. Follow me. ఇక్కడ ఐటమ్స్ అయితే చాలా చాలా వెరైటీ ఐటమ్స్ ఉన్నాయి. అండ్ ఆల్సో మంచి దేవునికి సంబంధించిన ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయి, పూజా సామాగ్రి మాత్రం. అండ్ ఇఫ్ యూ సీ ఇన్ మై బ్యాక్ సైడ్ ఎ లాట్ ఆఫ్ కలెక్షన్స్. సో ఇవన్నీ వీళ్ళు ఇండియా నుంచి ఇంపోర్ట్ చేసుకొని ఇక్కడ వీళ్ళు సేల్ చేస్తున్నారు. అండ్ కొంచెం ప్రైజెస్ కొంచెం లిటిల్ బిట్ హై ఉంటాయి, బట్ ఓవరాల్గా అయితే ఐ రియలీ లైక్ ది షాప్. చాలా చాలా మంచి బ్యూటిఫుల్ దేవునికి సంబంధించిన ఎన్నో వస్తువులు ఇక్కడ ఉన్నాయి. అండ్ ఆల్సో హౌస్ సంబంధించిన ఐటమ్స్ కూడా ఇక్కడ చాలా కొనుక్కోవచ్చు మనం. సో take a look and do visit this place if you're in Canada.
సో దేవుని పటాలు కూడా చాలా చాలా ఉన్నాయి ఇక్కడ. కృష్ణుని పటాలు, శివుని పటాలు, తర్వాత ఇంకా సాయిబాబా పటాలు, కృష్ణుని పటాలు, దుర్గామాత పటాలు, చాలా చాలా వెరైటీస్ ఆఫ్ దేవుని ఫోటోలు చాలా బాగున్నాయి ఇక్కడ. ప్రైజెస్ కూడా మనకు కొన్ని పటాలు $12, $13, $14 అలా ఉన్నాయి. సో కొన్ని అయితే మంచి లో ప్రైజే, చాలా బాగున్నాయి ఇక్కడ. ఇక్కడ చూడండి, దేవునికి సంబంధించిన చాలా పటాలు ఉన్నాయి. అంటే మన హాల్లో చాలా ఐటమ్స్ మనం ఫిక్స్ చేసుకోవడానికి మంచి మంచి ఉన్నాయి ఇక్కడ. వెరీ గుడ్, నైస్ కలెక్షన్. ఇది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ స్టోర్. నాకు తెలిసి ఇంత పెద్ద స్టోర్ ఇక్కడ లేదు. ఇక్కడ చాలా దేవుని మందిరాలు ఉన్నాయి. మనకు జనరల్గా దేవుని మందిరాలు ఇక్కడ దొరకవు. సో ఈ స్టోర్కి వస్తే మీకు చాలా చాలా వెరైటీ ఆఫ్ దేవుని మందిరాలు దొరుకుతాయి. సీట్ హియర్, ఐల్ షో యూ. ఇదంతా స్వామి. సో ఇది ఓన్లీ ప్లేట్స్. ఇది ప్లేట్స్ కాదురా, దేవుని మందిరం. దేవుని మందిరం. దేవుని మందిరం. ఇది ఈ స్వామికి. ఇంకా ఇది కుబ్బరు. అది ఇది ఇది స్వామికి. అక్కడ ముందుకెళ్ళు. ఒక ముందు ఇక్కడ ఉంది. ఇది ఓకే, ఇంకా ముందుకెళ్ళు. ఇది ఎక్కువ పెద్ద. ఇది పెద్దగా ఉందా? పెద్ద ఉంది. ఓకే, ఇంకా ఎక్కడ పక్కన బరువు ఉన్నది. ఓ బిగ్ ఉందా? నైస్. ఎంత స్వామి ఇది తిప్పాలి. ఓకే, ఇంకా పద ముందుకెళ్ళు. ఇది ఎంత స్వామి? ఇది 5 స్వామి. అది ఇది డోర్. అది ఇక్కడ చూడండి, మనకు కాళీమాత, దుర్గా, హనుమాన్, నెక్స్ట్ కృష్ణ, నెక్స్ట్ నటరాజ్, నెక్స్ట్ రామ్ దర్బార్. సో ఇలాగా సెక్షన్స్ అన్నీ ఇలాగ డివైడ్ చేస్తారన్నమాట దేవుళ్ళకి కూడా. సో మీరు చూసి అర్థం చేసుకోవచ్చు ఎన్ని వెరైటీస్ ఆఫ్ దేవుళ్ళు ఇక్కడ పెట్టారు. రియలీ ఫెంటాస్టిక్ ప్లేస్. నేను చాలా ఆశ్చర్యపోయాను, ఇంతమంది దేవుళ్ళు ఒకే చోట చాలా చక్కగా అరేంజ్ చేశారు. రియలీ మనము ఎలాగో ప్రైజెస్ మాత్రం కొంచెం ఎక్కువ ఉంటాయి, తప్పదు. ఎందుకంటే మనకు కెనడాలో మన హిందూ సాంప్రదాయం ప్రకారం మనకు కావాల్సిన దేవుళ్ళు ఇక్కడ కావాలంటే మనం ఇక్కడ బై చేసుకోవాలి. సో ఫెంటాస్టిక్ ప్లేస్. డూ విజిట్ దిస్ ప్లేస్. ఐల్ గివ్ యూ ద అడ్రస్ ఇన్ ద డిస్క్రిప్షన్. టేక్ ఏ లుక్. దట్స్ ఇట్, షాపింగ్ అయిపోయింది. సో మేము కపుల్ ఆఫ్ థింగ్స్ ఆల్మోస్ట్ లైక్ చాలా ఐటమ్స్ తీసుకున్నాము, దేవునికి సంబంధించిన ఐటమ్స్. సో ఇంటికి వెళ్ళి మీకు ఒకసారి ఆ దేవుని ఐటమ్స్ చూపిస్తాను. సో లెట్స్ గో టు హౌస్ అండ్ ఐల్ షో యూ మేము ఏవే దేవుని వస్తువులు కొన్నామో అవన్నీ మీకు చూపిస్తాను. ఓకే, స్టే ట్యూన్డ్. హలో, వెల్కమ్ బ్యాక్ టు కేక్ మామా. సో వన్స్ మనం పూజా బజార్లో షాపింగ్ చేసిన తర్వాత మనం ఇంటికి వచ్చి ఈరోజు శ్రావణ శుక్రవారం, వరలక్ష్మి వ్రతం. సో మేము ఇంటిని ఇక్కడ దేవుని బాగా డెకరేట్ చేసి తర్వాత పూజ చేసాము. ఒక్కసారి మీకు మేము డెకరేషన్ ఎలా చేసామో చూపిస్తాము. తర్వాత ఇక్కడ కింద ఏ ఐటమ్స్ మేము కొన్నామో ఆ దీపాలు అవన్నీ మీకు చూపిస్తాను. సో ఐ విష్ ఎవ్రీవన్ ఏ హ్యాపీ వరలక్ష్మి వ్రతం సో దట్ ఎవ్రీవన్ కెన్ బీ షైన్ ఇన్ యువర్ లైఫ్. మీకు ఒకసారి మా దేవుడు, మా అమ్మవారు ఎలా ఉన్నారో మీకు చూపిస్తాను. లెట్స్ గో.
సో హోప్ మా డెకరేషన్ మీకు నచ్చింది అనుకుంటా. సో మేము పూజా స్టోర్ నుంచి బేసికల్ గా ఈ దీపాన్ని తర్వాత ఆ దీపానికి సంబంధించిన ప్లేట్ ని తీసుకున్నాము. అండ్ మీకు కనిపించే ఈ ఆరెంజ్ ఫ్లవర్స్ ఇవన్నీ ఇట్స్ నాట్ అండ్ న్యాచురల్ ఫ్లవర్స్, ఇవన్నీ వాళ్ళు ప్లాస్టిక్ ఫ్లవర్స్ మాట ఇవన్నీ. సో ఈ ఫ్లవర్స్ కూడా మేము we took it from the పూజా స్టోర్ మాట. సో పూజా స్టోర్ లో ఇవి ఉంటాయి. సో తర్వాత వచ్చేసి మనకు ఇంకా మేము ఒక చిన్న సాయిబాబాని అక్కడే తీసుకున్నాము. అండ్ కొన్ని డెకరేటివ్ ఐటమ్స్ కొన్ని తీసుకున్నాము, అంటే కొన్ని గాజులు అలాగా. సో దట్స్ ఇట్ ఫోక్స్. సో మనకి ఇక్కడ కెనడాలో వరలక్ష్మి వ్రతం చేసుకోవడానికి కావాల్సిన అన్ని ఐటమ్స్, అన్ని వస్తువులు మనకు మంచి మంచి పూజా స్టోర్స్ లో మనకు దొరుకుతాయి. సో వీ కెన్ గో దేర్ అండ్ మనకు కావాల్సిన ఐటమ్స్ అవి తీసుకోవచ్చు. సో ఇది మన వ్లాగ్ ఎండింగ్. కెనడాలో పూజ ఇలా చేసాము. సో పూజ అంతా అయిపోయిన తర్వాత మా ఫ్రెండ్స్ ని ఇన్వైట్ చేసాము. తర్వాత లేడీస్ అందరికి, ముత్తైదు అందరికి కొన్ని గిఫ్ట్స్ ఇచ్చాము. తర్వాత వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకుంది మా వైఫ్. సో వాళ్ళకి లైట్ గా డిన్నర్ చేసాము. అలాగా డే అంతా అలా స్పెండ్ చేసాము అన్నమాట. సో hope you like this vlog. Please like and subscribe to Keka Mama. Signing off.